హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఎంఎస్ వర్డ్లో రెఫరెన్సెస్ ట్యాబ్లో ఫస్ట్ గ్రూప్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఈ యొక్క గ్రూప్ గురించి మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, చిన్న గమనిక, మన ఛానల్ తరపున టెలిగ్రామ్లో ఛానల్ అనేది రన్ అవుతుంది. ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్లోకి మీరు జాయిన్ కావాలనుకుంటే ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అక్కడ నుంచి జాయిన్ కావచ్చు. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియోస్, ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో మీకు వాటి యొక్క ప్లేలిస్ట్ లింక్స్ అన్ని ఇస్తాం, అక్కడ నుంచి మీరు వాటిని చెక్ చేసి చూడవచ్చు. ఫ్రెండ్స్, ఇంకెంత కాలేజ్ మన టాపిక్ ఇది వెళ్ళిపోదాం. ఇక్కడ ఏంటంటే మనం ఎంఎస్ వర్డ్లో రెఫరెన్సెస్ ట్యాబ్లో ఫస్ట్ గ్రూప్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనేది ఆ యొక్క గ్రూప్ అనేది మనకి ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది ఇక్కడ మనం తెలుసుకుందాం. ఇక్కడ నేను ఎంఎస్ వర్డ్ అనేది ఓపెన్ చేశాను, దీన్ని మ్యాక్సిమం చేశాను, ర్యాండమ్ గా టెక్స్ట్ కూడా తీసుకున్నాను. చూడండి, డాక్యుమెంట్ 1. ఇప్పుడు మనకి ఇక్కడ ర్యాండమ్ గా టెక్స్ట్ ఉంది, అలాగే పేజ్ బ్రేక్ కూడా చేశాను. ఫస్ట్ బ్రేక్, ఓకే, ఫస్ట్ పేజ్ ని నేను పేజ్ బ్రేక్ కూడా చేయడం జరిగింది. చూడండి, పేజ్ బ్రేక్. చూడండి, పేజ్ బ్రేక్, ఫస్ట్ పేజ్. నెక్స్ట్ పేజ్, పేజ్ 2. వీడియో ప్రొవైడ్స్ a powerful previous page. పేజ్ 1, పేజ్ బ్రేక్. చూడండి, పేజ్ 1 అనేది పేజ్ బ్రేక్ అయింది. ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు మనం ఈ యొక్క ర్యాండమ్ గా ఉన్నటువంటి టెక్స్ట్ ని సెలెక్షన్ చేద్దాం. ఇక్కడ నేను కంట్రోల్ తో సెలెక్షన్ చేస్తున్నాను. 17381 character selected from page break. Video provides a powerful. ఓకే, ఇక్కడ మనకి ఈ యొక్క టెక్స్ట్ అంతా సెలెక్ట్ అవడం జరిగింది. ఇప్పుడు నేను రెఫరెన్సెస్ ట్యాబ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఈ యొక్క రెఫరెన్సెస్ ట్యాబ్ అనేది మనకి ఓపెన్ చేయడానికి ఈజీ షార్ట్ కట్ వచ్చేసి మనకి ఈ యొక్క ఈజీ షార్ట్ కట్ మనకి ఏంటంటే ఆల్ట్ ఎస్. ఓకే, ఇది ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్. ఈ యొక్క ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్ మనం ఆల్ట్ ఎస్ క్లిక్ చేస్తే మనం డైరెక్ట్ గా రెఫరెన్సెస్ ట్యాబ్ లోకి అయితే మనం మూవ్ అవడం జరుగుతుంది. ఇక్కడ నేను ఆల్ట్ ఎస్ ఇస్తాను. Alt S upper ribbon references tab. Alt followed by S. చూడండి, ఇక్కడ నేను ఆల్ట్ ఎస్ క్లిక్ చేస్తే మనకి రెఫరెన్సెస్ ట్యాబ్ అనేది మనకి సెలెక్ట్ అవడం జరిగింది. ఓకే, ఇక్కడ నేను డౌన్ ఏరో క్లిక్ చేస్తున్నాను. Menu, table of contents, sub menu. Provide an overview of your document by adding a table of contents. Text using a heading style will be included automatically. To include more entries, select the text and click add text. The table will be refreshed when you slower. చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ గ్రూప్ అంటే టేబుల్ ఆఫ్ కంటెంట్స్. ఓకే, టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఇది సబ్ మెన్యూ, అంటే ఇది ఒక గ్రూప్ మాట. ఈ యొక్క గ్రూప్ అనేది మనకి ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది, ఇది మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది, మనం ఒకవేళ ఈ యొక్క గ్రూప్ ను మనం యూజ్ చేయాలంటే అనేది ఇప్పుడు ఈ యొక్క వీడియోని తెలుసుకుందాం. ఈ యొక్క టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అంటే ఏమి లేదు ఫ్రెండ్స్, మనం ఒక డాక్యుమెంట్ మనం ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఆ యొక్క డాక్యుమెంట్ లో నెంబర్ ఆఫ్ పేజెస్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక 100 పేజెస్ ఉంటాయి. 100 పేజెస్ మనం ఒక పేజ్కి ఒక హెడ్డింగ్ అనేది ఇస్తూ ఉంటాం. ఓకే, ఒక పేజ్కి ఒక హెడ్డింగ్ ఇస్తూ ఉంటాం. హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3 ఈ విధంగా మనం ఇస్తూ ఉంటాం. ఓకే, లేదంటే ఒక్కొక్క టైటిల్ ఇస్తూ ఉంటాం. ఓకే, ఆ యొక్క టైటిల్ ఇచ్చినప్పుడు మనం ఈ యొక్క టేబుల్ ఆఫ్ కంటెంట్ అనే ఈ యొక్క ఆప్షన్ మనం యూజ్ చేసుకుంటే ఏమవుతుందంటే, ఇది ఆ యొక్క టేబుల్ ఆఫ్ కంటెంట్ లో అక్కడ మనం నెంబర్ ఆఫ్ పేజెస్ లో ఇచ్చిన టైటిల్స్ కానివ్వండి, హెడ్డింగ్స్ కానివ్వండి, అవి మన పర్టికులర్ ఒక టైటిల్ మనకు కావాలనుకుంటాం. ఆ యొక్క టైటిల్ ఏ నెంబర్ పేజ్ లో ఉందో ముందుగానే ఇక్కడ మనం ఈ యొక్క టేబుల్ ఆఫ్ కంటెంట్ అనే ఈ యొక్క పేజ్ లో మనం చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, మనం నార్మల్ బుక్స్ ఉంటాయి, నార్మల్ టెక్స్ట్ ఉంటుంది, టెక్స్ట్ లో నెంబర్ ఆఫ్ లెసన్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ లెసన్స్ ఉంటే మనకి పర్టికులర్ గా ఒక లెసన్ నెంబర్ కావాలనుకుంటే ముందుగానే ఒక పేజ్ ఉంటుంది. ఒక టెక్స్ట్ బుక్ కానివ్వండి, లేదంటే గైడ్ కానివ్వండి, ఏదైనా సరే నార్మల్ బుక్స్ ఉంటాయి. ఆ యొక్క బుక్స్ లో మనం పర్టికులర్ ఒక లెసన్ నెంబర్ లెసన్ పేజ్ నెంబర్ మనకు కావాలనుకుంటే ముందుగానే ఒక పేజ్, ఒక టేబుల్ ఉంటుంది మనకి. ఆ యొక్క టెక్స్ట్ బుక్ స్టార్టింగ్ పేజ్ లోనే ఒక టేబుల్ ఉంటుంది. ఆ యొక్క టేబుల్ ఏ విధంగా ఉంటుందంటే లెసన్ 1 సో అండ్ సో నెంబర్, లెసన్ 2 సో అండ్ సో నెంబర్, ఈ విధంగా నెంబర్స్ అనేవి అక్కడ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ లో ఆ యొక్క టేబుల్లో. ఓకే, అక్కడ కూడా ఒక బుక్ లో స్టార్టింగ్ పేజ్ లో ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్లో ఒక్కొక్క లెసన్ కి ఒక్కొక్క పేజ్ నెంబర్ అనేది ఆ యొక్క లెసన్ తినంగా ఆ యొక్క లెసన్ కి స్ట్రైట్ గా ఆ యొక్క నెంబర్ అనేది వాళ్ళు మెన్షన్ చేస్తారు. అదే విధంగా ఇక్కడ కూడా ఈ యొక్క టేబుల్ మనం యూజ్ చేయొచ్చు ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ లో. ఓకే, డాక్యుమెంట్ లో నెంబర్ ఆఫ్ పేజెస్ అనేవి మనం ప్రిపేర్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్కి ఒక 100 పేజెస్ ఉంటాయి. 100 పేజెస్ లో మనం డిఫరెంట్ టైటిల్స్ ఇస్తూ ఉంటాం, డిఫరెంట్ హెడ్డింగ్స్ ఇస్తూ ఉంటాం. అక్కడ మనం పేజ్ బై పేజ్ మనం మూవ్ అవ్వాలంటే మనకు చాలా కష్టం అవుతుంది. అలా కాకుండా మనం ఈ యొక్క టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనే దాంట్లో మనం చూసుకుంటాం. ఓకే, మనకి కావాల్సిన టైటిల్ ఏ పేజ్ లో ఉంది, ఆ యొక్క మనకి కావాల్సిన టాపిక్ అనేది ఏ పేజ్ లో ఉంది, మనకు కావాల్సిన హెడ్డింగ్ అనేది ఏ పేజ్ లో ఉంది అనేది ఇక్కడ నుంచి ముందుగానే టేబుల్ ఆఫ్ కంటెంట్ లో మనం చూసుకుంటే అదేమవుతుందంటే మనం డైరెక్ట్ గా ఆ యొక్క పేజ్ నెంబర్కి అయితే మనం నావిగేట్ అవ్వడానికి ఈ యొక్క టేబుల్ ఆఫ్ కంటెంట్ అనేది మనకి యూజ్ అవుతుందన్నమాట. ఓకే, ఇక్కడ నేను ఇప్పుడు టెక్స్ట్ అంతా సెలెక్షన్ చేశాను కదా. ఇప్పుడు ఈ యొక్క టేబుల్ ఆఫ్ కంటెంట్ అనే
ఆప్షన్ పై నేను స్పేస్ బార్ క్లిక్ చేస్తున్నాను. దీని యొక్క ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్ వచ్చేసి మనకి Alt ST. ఓకే, మరొకసారి ఏనండి, Table of contents submenu, Alt followed by ST. చూడండి Alt ST. ఓకే, ఇక్కడ స్పేస్ బార్ క్లిక్ చేస్తున్నాను. Space. Leaving menus, table of contents list box, built dash in, automatic table 1 button to move to an item, press the arrow keys. చూడండి ఇక్కడ ఆటోమేటిక్ 1. ఓకే, ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. Automatic table 2 button. చూడండి ఆటోమేటిక్ టేబుల్ 2 మరొకసారి డౌన్లోడ్ చేస్తున్నాను. Manual table button. మాన్యువల్ టేబుల్. ఓకే, ఇది ఒక డిఫరెంట్ మనకి టేబుల్స్ లాగా ఇక్కడ రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నేను ఇక్కడ మరొకసారి డౌన్లోడ్ చేస్తున్నాను. Menu, more tables of contents from office.com submenu, to move through items press up or down arrow, Alt followed by STM. చూడండి మోర్ టేబుల్ ఆఫ్ కాంటెంట్స్, ఇది ms.com అంటే msoffice.com. మనం ఇక్కడ క్లిక్ చేస్తే మనం బ్రౌజర్లోకి అయితే మూవ్ అవుతాం. అక్కడ నుంచి msoffice.com నుంచి మనకు నచ్చిన టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ అంటే డిఫరెంట్ టెంప్లెట్స్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ నేను మరొకసారి డౌన్లోడ్ ప్రెస్ చేస్తున్నాను. Custom table of contents ... Alt followed by STC. చూడండి కస్టమ్ టేబుల్ ఆఫ్ కాంటెంట్స్, మనకి ఇక్కడ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన విధంగా టేబుల్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు. అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. Remove table of contents, Alt followed by STR. చూడండి రిమూవ్ టేబుల్ ఆఫ్ కాంటెంట్స్. ఓకే, ఇక్కడ మనకి ఈ విధంగా ఒకవేళ మనం టేబుల్ అనేది ఇక్కడ ప్రిపేర్ చేస్తుంటే ఆ యొక్క టేబుల్ మనం ఇక్కడ క్లిక్ చేస్తే ఇది రిమూవ్ అవడం జరుగుతుంది. దీని యొక్క ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్ Alt STR. ఓకే, Save, remove table of contents, Alt followed by STR. చూడండి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నేను మాన్యువల్ టేబుల్ అనేది తీసుకుంటున్నాను. Custom, more tables of content, leaving menus, table of contents list box, built dash in, manual table button to move to an item, press the arrow keys. చూడండి ఇక్కడ మనకి మాన్యువల్ టేబుల్ వచ్చింది. ఇక్కడ నేను ఎంటర్ ఇస్తున్నాను. Enter, ribbon, edit. ఇక్కడ మనకి ఎడిట్ అని చెప్పేసి వచ్చింది కదా, ఇక్కడ ఒకసారి నేను లెఫ్ట్ వేస్తున్నాను. Blank. Table of contents 6. చూడండి Rich text content control type chapter title left parent level 2 right parent table of contents 5 end table of contents. చూడండి చాప్టర్ టైటిల్ Rich text content control type chapter title left parent level 1 right parent table of contents 4. చూడండి లెవెల్ 1 చాప్టర్ టైటిల్ లెవెల్ 1. ఈ విధంగా మనకి దాని యొక్క నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉంటుంది. చూడండి Rich text content control type chapter title left parent level 3 right parent table of contents 3 end table of contents. చూడండి ఇది చాప్టర్ టైటిల్ లెవెల్ 3 మాట. Rich text content control type chapter title left parent level 2 right parent table of contents 2 end table of contents. లెవెల్ 2 ఇక్కడ నేను అప్పేర్ చేస్తున్నాను. Rich text content control type chapter title left parent level 1 right parent table of contents 1. చూడండి టేబుల్ ఆఫ్ కంటెంట్ లెవెల్ 1. ఓకే, ఇక్కడ ఏంటంటే 1 పక్కన మనకు నచ్చిన టైటిల్ ఇచ్చుకుంటాం అన్నమాట. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఒక బుక్ లో ఎన్ని టైటిల్స్ ఉంటే అన్ని టైటిల్స్ మనం ఇక లెవెల్ 1 ఇక లెవెల్ 2 లెవెల్ 3 ఈ విధంగా మనం మెన్షన్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మనకి ఇప్పుడు ఈ యొక్క టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనే ఈ యొక్క టేబుల్లో ఇక్కడ మనకి కొన్ని ఫీల్డ్స్ వచ్చాయి. ఆ యొక్క ఫీల్డ్స్ ని మనం ఇక్కడ ఫిల్ చేయాలి. ఓకే, చూడండి Rich text content control type chapter title left parent level 1 right parent table of contents 1. చూడండి టేబుల్ ఆఫ్ కంటెంట్ 1 లెవెల్ 1 ఇది. ఇక్కడ మనం చూడండి blank 1 blank. ఇక్కడ మనకి 1 వచ్చింది కదా, 1 దగ్గర మనం ఇక్కడ జస్ట్ మనం డాట్ పెట్టుకుని period. ఇక్కడ మనం ఏదైనా ఒక టైటిల్ అయితే ఇక్కడ మనం ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేను ఒక టైటిల్ ఇస్తాను, కంప్యూటర్ అని. COMPUTER. ఓకే, ఇక్కడ నేను మరొకసారి డౌన్లోడ్ ప్రెస్ చేస్తాను. Rich text content control type ఇక్కడ అప్పేర్ చేస్తాను. చూడండి ఇప్పుడు మనకి ఆ యొక్క టేబుల్ ఆఫ్ కంటెంట్ లో ఏ విధంగా వస్తుంది చూడండి. నేను ఒక టైటిల్ ఇచ్చాను కదా కంప్యూటర్ అని చెప్పేసి. Rich text content control type chapter title left parent level 1 right parent table of contents 1 computer. చూడండి కంప్యూటర్. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకుంటాం. అప్పుడు మనం పేజ్ నెంబర్ కి నావిగేట్ అవ్వాలంటే ఇప్పుడు కంప్యూటర్ అనే టైటిల్ ఏ పేజ్ లో ఉంది అనేది చూసుకోవాలంటే మనకి ముందుగానే ఇక్కడ చూపించేస్తుంది. అంటే కంప్యూటర్ అనే టైటిల్ వచ్చేసి మనకి లెవెల్ 1 పేజ్ లో ఉందని చెప్పేసి మనకి ఇక్కడ చూసుకోవడానికి మనకి ఇది చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇక్కడ మరొకసారి నేను డౌన్లోడ్ ప్రెస్ చేస్తున్నాను. Rich text content control type chapter title left parent level 2 right parent table of contents 2 end table of contents. చూడండి ఇక్కడ మనం కావాలనుకుంటే లెవెల్ 2 ఈ లెవెల్ 2 లో మనకు నచ్చిన మరొక టైటిల్ ఇక్కడ ఉంచుకోవచ్చు. 2 table of blank. చూడండి ఇక్కడ నేను డాట్ పెట్టి period. ఇక్కడ నేను ఎంఎస్ ఆఫీస్ పెడుతున్నాను. MS space OFFICE. చూడండి Rich text content control type chapter title left parent level 2 right parent table of contents 2.ms office end table of contents.
చూడండి ఎంఎస్ ఆఫీస్. ఓకే, ఇది లెవెల్ 2 టేబుల్ ఆఫ్ కంటెంట్ 2. ఓకే, ఇది ఈ విధంగా టైటిల్స్ మనం ఇక్కడ ఈ విధంగా మనం మెన్షన్ చేసుకోవచ్చు. మెన్షన్ చేసుకుని ఒక డాక్యుమెంట్ మనం ప్రిపేర్ చేసుకుని మనం ఒక కంప్యూటర్ అనే ఆ యొక్క టైటిల్కి ఆ యొక్క చాప్టర్కి మనం మూవ్ అవ్వాలంటే ముందుగానే టేబుల్ మనం చూసుకుని ఆ యొక్క చాప్టర్ అనేది ఏ పేజ్లో ఉందో ఆ యొక్క పేజ్కి మనం డైరెక్ట్గా మనం నావిగేట్ అవుతాం. ఓకే, అలాగే ఎంఎస్ ఆఫీస్ ఆ యొక్క చాప్టర్ అనేది ఏ పేజ్లో ఉందో మనం ముందుగానే చూసుకుని ఆ యొక్క ఎంఎస్ ఆఫీస్ పేజ్ కింద మనం మూవడం జరుగుతుంది. Enter. Top of file, table of contents, end table of contents. చూడండి ఈ విధంగా ఒక టేబుల్ అయితే రావడం జరుగుతుంది. Edit. Out of form field, table of contents, end table of contents. Table of contents, end table of contents. ఈ విధంగా మనం ఒక టేబుల్లో ఉన్నటువంటి ఒక బుక్లో ఉన్నటువంటి టాపిక్స్ ని మనం వెతకడానికి ఈ యొక్క టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనేది మనకి ఈ విధంగా యూజ్ అవుతుంది. ఓకే, కావాలనుకున్న మనం దీన్ని రిమూవ్ చేయవచ్చు. నేను ఇక్కడ ఆల్ టెస్ట్ క్లిక్ చేస్తాను. Alt S, upper ribbon, references tab, Alt. ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తాను. Menu, table of contents, submenu. Provide an overview of your document by adding a table of contents. Text using the heading style will be included automatically. To include more entries, select the text and click add text. The table will be refreshed when you click update table. Alt followed by S, T. చూడండి ఇక్కడ స్పేస్ బార్ ఇస్తాను. మనం ఇక్కడ ఈ యొక్క టేబుల్ మనం ఇక్కడ యాడ్ చేసాం కదా, టేబుల్ ఆఫ్ కంటెంట్ అనే ఆప్షన్ మనం యూజ్ చేసుకున్నాం కదా, దీన్ని మనం రిమూవ్ చేద్దాం. Space, table of contents button drop down press. ఇక్కడ నేను మరొకసారి అప్పేర్ చేస్తాను. Menu, save selection to remove table of contents. Alt followed by. చూడండి రిమూవ్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. ఇప్పుడు మనకి టేబుల్ అయితే మనం యాడ్ చేసాం కదా, టేబుల్ మనం క్రియేట్ చేసాం కదా, ఆ యొక్క టేబుల్ అనేది రిమూవ్ అయిపోతుంది. Enter, leaving menus, edit. చూడండి ఇక్కడ కంట్రోల్ హోమ్ ఇస్తున్నాను. Blank, 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 blank. Next page. చూడండి Previous page. ఎటువంటి టేబుల్ అనేది ఇక్కడ లేదు. ఓకే, అంతా ఎంటీ అయిపోయింది. ఓకే, మరొకసారి ఇక్కడ ర్యాండమ్ గా మనం టెక్స్ట్ తీసుకోవచ్చు. ర్యాండమ్ గా టెక్స్ట్ తీసుకోవాలంటే ఇక్కడ equals RAND RAND left parent లెఫ్ట్ బ్రాకెట్ 100 100 comma 2 right parent. ఎక్కువ మ్యాటర్ కావాలనుకుంటే ఈ విధంగా మనం ర్యాండమ్ గా టెక్స్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter. Top of file video provides a paste in here. You can also type a keyword. Top of file video provides a powerful. ఈ విధంగా మనకి ర్యాండమ్ గా టెక్స్ట్ అంతా రావడం జరుగుతుంది. ఇక్కడ ఎన్ని పేజీలు ఉన్నాయో చూద్దాం. Next page, page 2. For example, page 2. Next page, page 3. When Page you open 3. next page 4. Reading Page is easy. 4. Next page, page 5. When Page you 5. open next page 6. Click Page insert 6. into next page. ఓకే, ఇక్కడ మనకి 6 పేజెస్ వచ్చాయి. ఓకే, Page 1. Top of file video. ఓకే, ఇక్కడ నేను పేజ్ 1 కి వచ్చాను. ఇక పేజ్ మనం ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ పేజెస్ మనకు కావాలనుకుంటే ఈ విధంగా ర్యాండమ్ గా టెక్స్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఒకసారి కంట్రోల్ A తో సెలెక్షన్ చేస్తున్నాను టెక్స్ట్ అంతా. 17379 characters select. ఓకే, ఇక్కడ నేను మళ్ళీ రెఫరెన్సెస్ టాబ్ కి మూవ్ అవుతున్నాను ఆల్ టెస్ట్ తో. Alt S, upper ribbon, references tab, Alt followed by S. ఓకే, ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. Menu, table of contents, submenu. Provide an overview of your document by adding a table of contents. ఓకే, ఇక్కడ నేను ఒకసారి ఈ యొక్క టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనే దాన్ని మరొకసారి ఇక్కడ నేను స్పేస్ బార్ తో ఓపెన్ చేస్తున్నాను. Space, leaving menus, table of contents list box. ఇక్కడ మనకి కస్టమైజ్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఉంది కదా, అది చూద్దాం. ఓకే, అది మనకి ఏ విధంగా వర్క్ అవుతుందో అది కూడా చూద్దాం ఒకసారి. Automatic tables, menu, more table, custom table of contents, ... చూడండి కస్టమ్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఇక్కడ స్పేస్ బార్ తో దీన్ని క్లిక్ చేస్తున్నాను. Space, leaving menus, ribbon, Alt plus C, table. ఓకే, ఇక్కడ నేను చూడండి మనకి Print preview, scroll bar. ఓకే, ఇక్కడ మనం ప్రింట్ ప్రివ్యూ అంటే ప్రింట్ ని మనం ప్రివ్యూ చూసుకోవచ్చు. ఓకే, స్క్రోల్ బార్ లాగా. ఓకే, Show page numbers, checkbox checked, so clear check mark. షో పేజ్ నెంబర్స్, మనకి పేజ్ నెంబర్స్ అనేవి మనకి షో అవ్వాలంటే ఇది చెక్ లో ఉండాలి. మనకు వద్దనుకుంటే ఆ యొక్క పేజ్ నెంబర్స్ అనేవి మనకి షో కాకుండా హైడ్ లో ఉండాలంటే దీన్ని మనం నాట్ చెక్ చేసుకోవచ్చు. Right align page numbers, checkbox checked, so clear check mark, press space bar, Alt plus చూడండి R. రైట్ అలైన్స్, ఇది కూడా మనకి కావాలనుకుంటే షోలో మనం పెట్టుకోవచ్చు, చెక్ చేసుకుని, లేదంటే హైడ్ చేసుకోవచ్చు. Tab leader : combo box ... To change the selection, use the arrow. ఇది మనకు అవసరం లేదు, నేను ట్యాబ్ క్లిక్ చేస్తాను. Web preview, scroll bar. చూడండి యాప్ ప్రివ్యూ స్క్రోల్ బార్, ఇది మనకి కావాలనుకుంటే ఇది ఉంచుకోవచ్చు. నేను ట్యాబ్ క్లిక్ చేస్తాను. Use hyperlinks instead of page numbers, checkbox checked, so clear చూడండి check. యూజ్ హైపర్ లింక్స్ కూడా మనకి షో అవ్వాలంటే ఇది చెక్ పెట్టుకోవాలి. Formats : combo box. From template, to change the selection, use the arrow. చూడండి ఫార్మాట్స్ వచ్చేసి టెంప్లెట్స్ ఉంది, మనకు కావాలనుకుంటే ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు అప్ అండ్ డౌన్ ఏరోతో. ఓకే, ఇక్కడ ట్యాబ్ క్లిక్ చేస్తాను. Show levels : edit combo 3 to set the value use. చూడండి షో లెవెల్స్, ఇక్కడ మనకి 3 ఉంది, మనకి ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు లేదంటే డిక్రీజ్ చేసుకోవచ్చు. 2 1 1 నేను డౌన్లోడ్ చేశాను. 2 3
4, 5. నేను 5 ఇచ్చాను. ఇప్పుడు ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Options dot 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 button to active. ఓకే, ఆప్షన్స్ మనకి ఇక్కడ మరొకసారి నేను ట్యాబ్ క్లిక్ చేసి ఓకే పై ఎంటర్ ఇస్తాను. Modify dot 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 button to activate. Press మనం ఏదైనా సరే మాడిఫై చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. OK button to activate. ఓకే, ఇక్కడ ఎంటర్ ఇస్తాను. Enter. Edit Microsoft Word dialog. Creating a table of contents. Start by applying a heading style from the styles gallery to the selected text. OK button to activate. Press space bar. చూడండి, ఓకే పై స్పేస్ బార్ తో క్లిక్ చేస్తున్నాను. Space. Print view. Edit. చూడండి, ఇప్పుడు చూద్దాం. Top of file. No table of contents. No table of contents entries. No next page. చూడండి, ఇక్కడ ఎటువంటి నో టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఎంట్రీ అని చెప్పేసి చూపిస్తుంది. ఓకే, ఈ విధంగా ఈ యొక్క కస్టమైజ్ చేసుకోవచ్చు మనం. ఓకే, ఇప్పుడు మనం మరొక ఆప్షన్ ఉంది, అది మనకి ఏ విధంగా యూజ్ అవుతుందో తెలుసుకుందాం. ఇక్కడ కంట్రోల్ S క్లిక్ చేస్తున్నాను. Alt S upper ribbon references tab. Alt follow. టాబ్ క్లిక్ చేస్తున్నాను. Menu table of contents. టేబుల్ ఆఫ్ కంటెంట్స్. Add text sub menu. Include the current heading in the table of contents. Alt followed by S A. చూడండి, యాడ్ టెక్స్ట్. Alt S A. ఓకే, Update table dot 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 bulk menu. Add text sub menu. Include the current heading in the table of చూడండి, contents. యాడ్ టెక్స్ట్ ఏంటంటే మనం ఒక టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అంటే ఒక టైటిల్ విధంగా లేదంటే ఒక హెడ్డింగ్ గా మనం టెక్స్ట్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. అదే విధంగాను ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను ఎంటర్ ఇస్తున్నాను. Enter. Table of contents toolbar. Add text button drop down pressed as pop up. Add text. Do not show in table of contents. 3 of 3. Add text list box. Do not show. మనకి ఈ యొక్క టేబుల్ ఆఫ్ కంటెంట్ లో ఈ యొక్క యాడ్ టెక్స్ట్ అనేది మనకి షో అవ్వాలనుకుంటే షో చేసుకోవచ్చు, లేదంటే డు నాట్ షో లో పెట్టుకోవచ్చు. Level 1 button. చూడండి, లెవెల్ 1, Level 2 button. లెవెల్ 2, Level 3 button. లెవెల్ 3, Level 4 button. లెవెల్ 4, Level 5 button. లెవెల్ 5. మనకి నచ్చిన విధంగా లెవెల్స్ అనేవి మనం చూసుకోవచ్చు. Do not show in table. Level 5 button. చూడండి, నేను లెవెల్ 5 పెట్టాను. ఇక్కడ ఎంటర్ ఇస్తాను. Enter. Leaving menus. Leaving ribbons. Ribbon. Edit. సో ఇక్కడ మనకి ఎడిట్ అని వచ్చింది. Heading level 5. No table of contents entries found. చూడండి, ఇక్కడ మనం ఏదైనా సరే ఒక నేమ్ అయితే తెచ్చుకోవచ్చు. ఇక్కడ ఇస్తున్నాను, నా నేమ్ ఇస్తాను. PRASAD. చూడండి, Enter. Auto. Heading level 5 Prasad. Out of field. చూడండి, హెడ్డింగ్ లెవెల్ 5 ప్రసాద్ అంటే ప్రసాద్ అనే నేమ్ ఒక హెడ్డింగ్ గా ఇక్కడ టెక్స్ట్ అయితే యాడ్ అవ్వడం జరిగింది. ఓకే, ఈ విధంగా మనం ఈ యొక్క టెక్స్ట్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ యొక్క టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనే ఈ యొక్క గ్రూప్ మనం యూజ్ చేసుకుని. ఓకే, ఇక్కడ నేను ఆల్ట్ S క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ రెఫరెన్సెస్ టాబ్ లోకి ఇంకేమన్నా చూద్దాం. Alt S upper ribbon డౌన్ అరే ఇస్తాను. menu table of ఇప్పుడు ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. add text sub menu include మరొకసారి ట్యాబ్. update table dot 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 button. Alt followed by చూడండి, S. అప్డేట్ టేబుల్. ఓకే, ఇక్కడ మనం ఎంటర్ ఇస్తే మనం ఇంకేదైనా అడిషనల్ గా ఏమైనా చేసామనుకోండి, అది ఇక్కడ క్లిక్ చేస్తే అది అప్డేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఎంటర్ ఇస్తాను. Enter. Leaving menus. Leaving ribbons. Print view. Edit. ఓకే, ఏమైనా సరే అప్డేట్ అవడానికి మనకి వీలుగా ఉంటుంది అన్నమాట. Link Prasad. Heading level 5 Prasad. Out of field. Link Prasad. లింక్ ప్రసాద్. Heading level 5 out of field. చూడండి, 5. Heading level 5. చూడండి, ఈ విధంగా అప్డేట్ అవ్వడం జరుగుతుంది ఈ యొక్క టేబుల్ ఆఫ్ కంటెంట్ అనే ఈ యొక్క గ్రూప్ అనేది. ఓకే, ఈ విధంగా ఈ యొక్క టేబుల్ ఆఫ్ కంటెంట్ అనే గ్రూప్ మనకి MS వర్డ్ లో ఈ విధంగా మనకి యూజ్ అవుతుంది. ఏదైనా నెంబర్ ఆఫ్ పేజెస్ మనం యూజ్ చేసినప్పుడు వాటికి హెడ్డింగ్స్ కానీ టైటిల్స్ కానీ మనం ప్రిపేర్ చేసుకుని టేబుల్ ఆఫ్ కంటెంట్ అనే ఆప్షన్ మనం యూజ్ చేసుకుంటే మనం ముందుగానే ఆ యొక్క మనకి కావాల్సిన హెడ్డింగ్ కానీ లేదంటే టైటిల్ కానీ ముందుగానే అది ఏ పేజ్ లో ఉందో ముందుగానే మనం తెలుసుకోవడానికి ఈ యొక్క టేబుల్ ఆఫ్ కంటెంట్ అనే ఆప్షన్ మనకి యూజ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్, ఈ యొక్క గ్రూప్ అనేది మనకి ఈ విధంగా వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.